కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే డీసీసీ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, డీసీసీ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్లతో కలిసి మండల్ కమిటీలు అయితేనేమి, గ్రామ కమిటీలు అయితేనేమి, ఆర్గనైజేషన్ స్ట్రెంథనింగ్ అయితేనేమి, పబ్లిక్ ఇష్యూస్ మీద కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పోరాటాలు అయితేనేమి, వీటి అన్నిటి మీద డిస్కస్ చేయడానికి, మరి ముఖ్యంగా నాయకుల కార్యకర్తల అభిప్రాయాలు వినటానికి, వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు చూస్తే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న పార్టీ. ఈరోజు వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా అన్ని బీజేపీకి కొమ్ము కాసిన పార్టీలే, బీజేపీకి గులాంగిరి చేస్తున్న పార్టీ. ఎన్నికైన ప్రతినిధులందరూ ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా ఈరోజు ఎవరికి సేవ చేస్తున్నారు అంటే బీజేపీకి సేవ చేస్తున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ రాజ్యం వెళ్తుంది అంటే దానికి కారణం అధికార పక్షమైన, ప్రతిపక్షమైన ఈరోజు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. కాబట్టి బీజేపీని వ్యతిరేకించే వాళ్ళే లేకుండా పోయారు, కరువైపోయారు ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా, మన రాష్ట్రానికి విభజన హక్కు సాధించాలన్నా, ఏ పోరాటాలు చేయాలన్నా ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీకే ఆ దమ్ము ఉంది, కాంగ్రెస్ పార్టీకే ఆ సత్తా ఉంది, ఆ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపడ్డం దేశానికి ఏమో కానీ మన రాష్ట్రానికి ఇంకా అవసరం. ఎందుకంటే ప్రత్యేక హోదా రావాలి అంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, విభజన హామీలు నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఈరోజు కనీసం విశాఖ స్టీల్ అయినా మనం కాపాడుకోగలమా లేమా అన్న భయం పుట్టింది మనకు. అంటే దానికి కారణం బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఒకవైపు తెలుగుదేశం, జనసేన మద్దతు ఇస్తూనే ఉన్నాయి, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా మద్దతు ఇస్తూనే ఉన్నారు. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సమావేశం.